Guys, welcome to NJNS Vlogs. Welcome to the new video. ఈ రోజు వీడియోలో మనమైతే ఇప్పుడు మధురైలో ఉన్నాము. సో మధురైలో మేము ఉండే రూమ్ అయితే టూర్ అయితే చేస్తాము అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మనమైతే మధురై మీనాక్షి అమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాలా. సో రండి రూమ్ టూర్ అయితే సరే చూపిస్తా. వలరైతే ఓపెన్ చేసిన తక్షణ ఫస్టే మిర్రర్ అయితే ఇచ్చాడు. సో కెమెరామ్యాన్ చూసుకోవచ్చు నాకు చేయండి. అనేక జస్ట్ ఇదొక బెడ్ ఉంది అండ్ అదొక 4 బాక్సులు, ఇదొక బెడ్. దాని నెక్స్ట్ అదేదో బాక్స్ అయితే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో మాకు కూడా తెలియదు, అదైతే గలీజ్గా ఉంది. అనేది ఇది ఒక కబోర్డ్ అయితే ఇచ్చాడు. దీనిలో ఏముందో నాకు తెలుసు. భోజనం చేసే కింద పెట్టుకోండా లేదా బట్ట చేద్దాం పెట్టుకోవచ్చు. అండ్ అనేది కూడా ఆడు ఒక కబోర్డ్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ టీవీ అయితే ఇచ్చాడు. ఇదైనా టీవీ వస్తుందో లేదో తెలియలే. సో చూడాలా. రిమోట్ అయితే ఇయ్యలేదు. అండ్ ఏసీ ఇంకేం లేదు. ఇదైతే బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను. అండ్ బాత్రూంలో కూడా మిర్రర్ అయితే ఉంది. ఆ మిర్రర్ ఫాస్ట్ ఫుడ్ ఈజీగా ఉంది. అండ్ ఈ రూమ్ విషయానికి వస్తే ఈ రూమ్ రేట్ వచ్చేసి 1900 అంట. బట్ నన్ను అడిగితే అంత వర్త్ అయితే కాదు. సో మేము ఉండింది లాస్ట్ రూమ్ హోటల్ రానా అనే రూమ్ గుడి పక్కలోనే ఉంటే, ఇది కూడా గుడి పక్కలోనే ఉంది. కానీ నడవాలి చాలా దూరం, 5 నిమిషాలు 10 నిమిషాలు నడవాలంట. అండ్ ఇది వచ్చేసి 1900 రూమ్. బట్ చూడన్నా ఇంతే బెడ్ ఉంది. ఒక ఏసీ ఉంది, ఒక ఫ్యాన్ ఉంది. అక్కడ 2 ఫ్యాన్లు, ఏసీ, మళ్ళీ 2 బెడ్లు అయితే ఉండే. ఒక సింగిల్ బెడ్, ఇంకొక డబుల్ బెడ్. బట్ అది వర్క్ ఉండే. బట్ ఇప్పుడైతే అంత వర్క్ కాదు. సో ఇదే మేము ఉండే రూము. అనేక ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసి గుడికి వెళ్ళాలి. ఆల్రెడీ 4 అవుతా ఉంది. ఈ పార్టీకి అందరూ డిన్నర్ చేస్తారు. డిన్నరా లంచా? లంచ్ కదా మాట్లాడే బ్రంచ్. 4:30కి ఎవరు ఏదైనా తింటారు, స్నాక్స్ తింటారు కదా. లంచ్ ఎవరు తింటారు. సో కానీ మేమైతే లంచ్ 4:30కి అయితే వస్తాం. ఎందుకంటే వచ్చే దాంట్లో ట్రైన్లో ఏది అమ్మేదే లేదు. సమోసా అమ్మరు, వాటర్ బాటిల్ అమ్మరు. ఎందుకు అమ్మరు నా కానీ వస్తాయి. మళ్ళీ వేరే మైక్ లేదు, అదే సౌండ్ ఎక్కువ వచ్చింది. అదే మేము వచ్చిన దవలో ఒకే ఒక స్టేషన్ లో. ఎందుకో తెలియదు, ముందు సమోసా, టీ, చాయ్, కాఫీ ఇట్లా అమ్మేవాళ్ళు. ఇప్పుడు అదేమీ అమ్మేలేదు. లాస్ట్ ఇప్పుడంతా టీ స్టాల్స్ మార్క్ పెట్టుకుని ఉంటారు కదా. ఈ చిప్స్ ప్యాకెట్ అట్టా అమ్ముతారు. బట్ అదైతే మేము దిగి వెళ్ళి తీసుకోవాలా. సో ఇప్పుడు ఎవరు సమోసా లోపల ట్రైన్ లోపల అంతా ఎవరు తేమంటారయ్యా. ఐ మిస్ ద డేస్. బెడ్ ఒకటి బాగుందయ్యా, ఎగరచ్చా? బెడ్ ఒకటి బాగుంది. అనేక పావురాలు గెలిచే. దీనికన్నా మంచి రూమ్ మీకు దొరకలేదా? లేదు. ఇది ఇదేం బాగుంది రూమ్. ఉండే కొంచెం పైన కూడా దర్శనం ఇట్లాంటి రూమ్ లో ఉండదు తెలుసు. రిమోట్ అయితే ఉంది. ఇది ఏసీ రిమోట్, ఇది టీవీ రిమోట్. టీవీ స్విచ్ చేయలేదు. ఏసీ పెడదాం. ఎట్ట మార్చేది కమ్మీకి, ఐలో ఎట్టు పెట్టేది. ఇదేంది రిమోట్ లో మారుతుంది, ఆడ మారమంటే ఎయిటింగ్ లో అయితే పెట్టాను. ఇది యాదో దయాల్ కొంపమారు ఉంది. హాంటెడ్ హౌస్ దీనికన్నా బాగుంటుంది కదా. ఇదేముంది, ఒక టీవీ ఇచ్చాడు, ఒక బెడ్ వేసాడు అంతే. అదొక ఏసీ ఇచ్చాడు. అదేమో బటన్లే వరకు అవుతాయి దీంట్లో. ఇది వేరే అల్లాడుతుంది చూడు సౌండ్. క్యాన్సిల్ ఆఫ్ అయితే అయిపోయింది. ఈ ఏసీ రూమ్ కి 1900. కాదు ఇప్పుడే మనం అయితే గుడికి అయితే వెళ్తాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కానీ నేను ఇదైతే ఎడిటింగ్ లో తీస్తాను.
అండ్ ఇప్పుడే మనమైతే గుడికి అయితే వెళ్తాను. అండ్ ఇక్కడ కరెంట్ అయితే లేదు, ఎందుకంటే ఫోన్ అయితే అలో లేదంట. బయట లాకర్ రూమ్లో అయితే ఫోన్ అయితే తెలియాలంట. సో అందుకని చూస్తాము, బయట నుంచి కొంచెం అయితే షూట్ చేస్తాము. అండ్ లోపల అయితే అలో అయితే లేదు. సో ఏం చేస్తాము, గుడి లోపల కొంత ఫోన్లు అయితే అలో లేదు. సో నేనైతే ఫుల్ క్లీన్గా చూపిస్తాను అనుకున్నా, కానీ అది ఏమి అట్ వేయలేదు. అండ్ నా ఫోన్లో అయితే ఫుల్ స్టోరేజ్ అయితే ఉంది, వీడియో రికార్డ్స్ ఏం కాలేదు. సో గైస్ ఫైనల్లీ వి అరైవ్డ్ అట్ టెంపుల్ హాల్. సో రండి చూపిస్తాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చా మధురై, ఇదే మారినే కడతా ఉంది. కుంభాభిషేకం అంతా కూడా జరిగింది, ఇంకా ఏమేమో జరుగుతుందో తెలియదు లోపల పని. బట్ లోపల అయితే ఫోన్ అయితే అలో ఉండలేదు. సో లాకర్లో అయితే పెట్టేయాలంట. సో ఒకవేళ ఉంటే నేనైతే వీడియో అయితే చేస్తాను, ఒకవేళ లేకపోతే లాకర్ ఉంటుంది, మళ్ళీ వచ్చి కలుపుతాం. సో గైస్ ఫోన్ అయితే ఈడే డిపాజిట్ అయితే చేస్తాను, చూడండి స్టాండ్. సో ఫోన్ అయితే ఈడే డిపాజిట్ చేస్తాను. సో వీడియో అయితే ఉండబోతుంది. ఇప్పుడే ముందైతే గుళ్ళో దర్శనం అంతా అయిపోయి ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనమాట. సో ఫోన్లు అంతా తీసుకుని, అండ్ ఈ ఫోన్లో ఫుల్ స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయింది గాయస్. సో ఐఫోన్లో అయితే మేమైతే షూట్ చేస్తలేదు. సో ఇది వచ్చేసి మా మమ్మీ ఫోన్లో అయితే షూట్ చేస్తున్నాను. అదైతే సౌండ్ ఎక్కువ ఉంది, నా ఆడియో వినిపిస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే నేను ఐఫోన్ ఓటీజీ అయితే తెచ్చి నేను ఆండ్రాయిడ్ ఓటీజీ అయితే తేలేదు. ఫుల్ చెక్కగా ఉంది. టైం వచ్చేసి దగ్గర 8:05 గైస్. సో మీరెవరు ఎవరైనా మధురైలో ఉంటే ఈ గుడిని వచ్చి దర్శనం చేసుకోండా. సో నేను చెప్పేది మీకు ఇంటుందో లేదో తెలియదు, ఎందుకంటే వాళ్ళ ఆడియోనే ఎక్కువ ఉంది, నా ఆడియో లేదు. సో మీరు మట్టు మిస్ చేయకుండా మధురైలో ఉండే వాళ్ళు వచ్చి విజిట్ తీసుకెళ్ళండి. ఇప్పుడే మా దర్శనం అంతా అయిపోయింది. సో మేమైతే ఫోన్ తీసుకుని ఇక్కడ బయట అయితే కూర్చుంటే కొంచెం కాలు నొప్పి ఉంది. అనేక మేమైతే రూమ్కి అయితే వెళ్ళి రెస్ట్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ యాడికి పోతాము అనేసి తెలియే. సో మీరు మొత్తం ఈ ఛానల్ని చూస్తూ ఉన్నాడు. సో నేనైతే చెప్తాను. సో రూమ్కి వెళ్ళి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము అనేసి అయితే నేను చెప్తాను. సో వెయిట్ చేయండి రండి. రూమ్ చేంజ్ ఆడా అంటే రూమ్ మార్చేసి, అది సిగ్నల్ అంతా బాగుంది, బాగానే ఉంది, ఉండొచ్చు. సేమ్ ఇదే మరి ఏసీ లేదు, ఇదే మరి అది. ఇది వచ్చేసి రూమ్ 2000, అది వచ్చేసి 1000 రూపాయలకే ఏసీ ఒకటి లేదు, ఇంకంతా ఉంది. ఎక్కడున్నా మనం రాత్రి 2 గంటలు ట్రైన్ ఎక్కేస్తాం. ఇది కౌంటర్ రాదంట, వాళ్ళే మనకి రిటర్న్ 1000 రూపాయలు డవ్ సోప్ అంత ఓకే వేస్ట్ గైస్. సో మీరు కూడా కొంచెం చూసి బుక్ అయితే చేసుకోండి. ఇక్కడ ఉండే ఆటో వాళ్ళంతా నమ్మకండి. ఒక ఆటో కూడా మమ్మల్ని మాకిచ్చేసి ఈ రూమ్లో సిగ్నల్ వస్తలేదు, కరెంట్ పోయి అయితే వస్తుంది. మేము ఇప్పుడుదా రూమ్కి అయితే వచ్చాము, ఇంతసేపు కరెంట్ అయితే ఉండలేదు, ఇప్పుడుదా కరెంట్ వచ్చింది. అటు పోయి కంప్లైంట్స్ చేసాక సో వాళ్ళైతే ఇప్పుడు రూమ్ అయితే మార్చారు. సో ఇప్పుడు వెళ్ళి 201 అయితే వేసారు, కానీ అక్కడ ఏసీ అయితే లేదు, ఫ్యాన్ అయితే ఉంది చాలు, ఎందుకంటే ఉండేది 4 అవర్లు నేను ఎడిట్ చేసేది మట్టు. సో ఎడిట్ చేసి మనమైతే నెక్స్ట్ ట్రైన్కి అయితే ఎక్కబోతూ ఉన్నాము. సో అది ఎక్కడికి అంటే అనేసి మీరు ఈ బ్లాగ్ చూస్తూ ఉన్నారు. సో లాస్ట్లో నేనైతే రివీల్ చేస్తాను. సో గైస్ మనమైతే రూమ్ అయితే చేంజ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి మనం మాట్లాడితే వాళ్ళు ఎక్స్ట్రా మమ్మల్ని దుడ్డాడతాడారు. సో అది వచ్చేసి నాన్ ఏసీ వచ్చేసి 1000 రూపీసే అంట రూము. సో 1800 అయితే ఇచ్చాము. సో మళ్ళీ ఇప్పుడు పోయి ఆడ వాళ్ళు బిల్ అంతా రాయేసిండారంట ఏసీ అనేసి. సో ఇప్పుడు కానీ చేంజ్ అయితే మేము 2 రూములు తీసుకోవాలంటే ఉండేదే 3, 2 రూములు తీసుకుని ఏం చేస్తాము. సో వేస్ట్, ఇక్కడైతే సిగ్నల్ లేదు, ఏం లేదు. సో జస్ట్ 2 అవర్లు కనుక్కొని మళ్ళీ అయితే మనం ఎలబారాలా. సో కాళ్ళు అయితే ఇవి నొప్పుడుకుంది, ఫోన్ ఛార్జ్ అయ్యే వరకు ఉంటాం మేడం, అంతే 2 అవర్లు. కానీ మాకు రేపు సాయంత్రం వరకు రూమ్ అయితే అలౌట్ చేసి ఉంటారు. ఇంకేం చేస్తాము, ఉండాలా. ఏసీ చల్లగా ఉంది, ఆ ఏసీని అనుభవించేసి పోయేదంతే, ఇంకేం చేయలే. ఇప్పుడైతే మనం లంచ్ అయితే చేస్తాము.
డిన్నర్ టైంకే లంచ్ అయితే చేస్తున్నాము. సో ఆబ్వియస్గా ఇప్పుడైతే లంచ్ 9:30కి గాయస్. సో మేమైతే లంచ్ అయితే చేయలేదు, డైరెక్ట్ డిన్నరు. సో ఇది వచ్చేసి హోటల్ వినాయక నుంచి అయితే భోజనం అయితే వచ్చిండది. సో రండి, 2 ఆకులు అప్పలాలు అయితే పెట్టారు, చపాతీ అయితే పెట్టారు. సో ఇప్పుడైతే ఇదంతా తినేసి మళ్ళీ అయితే కలుద్దాం అని అనుకున్నాం, కానీ ఇప్పుడైతే ఆంకిల్కి ఉంది, నేను తినేసి పనుకుంటాను. సో మీకు కానీ ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గో.